నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరవారిపల్లెలో పర్యటించారు. తొలిసారి దేశంలో 13,000కు పైగా ఆంధ్ర రాష్ట్రంలో 13,000కు పైగా పంచాయతీలు ఉన్నాయి. సో దేశంలో తొలిసారి గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈయన హాజరయ్యారు అన్నమయ్య జిల్లాలో. సో ఈ సందర్భంగా ఆ ఊరి మైసూరువారిపల్లి ఇప్పుడు ఏదైతే ఉందో మైసూరువారిపల్లె సర్పంచ్ ని అభినందించారు సంయుక్త గారిని పవన్ కళ్యాణ్. అసలు ఎవరు ఈ సంయుక్త గారు? మొత్తం దేశం మొత్తం ఇప్పుడు ఒక ట్రెండింగ్ లా పడింది. అసలు ఎవరు ఈవిడ ఏంటి అనేది. 2021 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కొని నిలబడి పోరాడి సాధించి విజయం సాధించారు సంయుక్త ఈవిడే. వీళ్ళ భర్త మిలిటరీలో ఉంటారు. సో దురదృష్టశాతం ప్రాణాలు కోల్పోయారు. సో అక్కడ దిగకుండా భయపడకుండా తనంతు తాను స్వయం కృషితో 2021 ఎన్నికల్లో నెగ్గి అలాంటి స్థితిలో కూడా ఎక్కడ తల వంచకుండా నిలబడ్డారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు ఆమెను జనసేన పార్టీ నుంచి. అప్పుడు ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సభలో మొత్తం కొనియాడుతూ వచ్చాడు. సో మొత్తం ఇప్పుడు న్యూస్ అంతా ఇప్పుడు వీరి మీద వచ్చింది ఏంటా అని. ఒకటి, గ్రామ సభలు నిర్వహించారు, బానే ఉంది. కానీ గ్రామ సభల్లో కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే పంచాయతీలు గ్రామాలు అనేవి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెనుముక లాంటివి. అవి బాగుంటేనే దేశమో రాష్ట్రమో బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి, పనులు జరగట్లేదు, సర్పంచులు నిధులు రావట్లేదు, లేదా ఒకవేళ వచ్చినా వాళ్ళు తీసేసుకుని ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవ్వడం చాలా అంటే చాలా జరుగుతున్నాయి గ్రామ పంచాయతీల్లో. ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టు ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయి ఆగిపోయి. సో ఇక్కడ చాలా అంటే చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కొంచెం వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వాటర్ సమస్య కూడా ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, కరెంటు సరగా ఉండట్లేదు, బస్ షెల్టర్స్ లేవు, తగిన మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీల్లో లేవు. నెక్స్ట్ నిధుల కొరత బాగా ఏర్పడింది. చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. సరే ఇవి అభినందించారు. కొంచెం వాటి మీద కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఫోకస్ పెట్టి మరోసారి పునఃపరిశీలించి కొంచెం ఆ శాఖను మీరు మంచిగా నిర్వర్తిస్తారని నేనైతే అనుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. కొంచెం వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకుని వచ్చారు. ఏంటంటే నాకు సినిమాల కన్నా రాజకీయాల్లో బాగున్నాయి, నేను ప్రజా జీవితంలో ఉంటాను, నేను ప్రజల మనిషిని, మీ వాడిని అని చెప్పుకుని వచ్చారు. సరే నేను చెప్తాను కదా, ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో మీరు లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయండి, రోడ్స్ వేయించండి, హెల్త్, ఎడ్యుకేషన్, సత్వర న్యాయం కార్పొరేట్ లెవెల్లో మాకు కావాలి. ఎవ్వరు ఎటువంటి బాధ లేకుండా రాష్ట్రాన్ని నెంబర్ 1 దిశలో పెట్టేలాగా మీ వంతుగా కృషి చేయండి. ఎందుకంటే మంచి అవకాశం, మంచి సుదీర్ఘ అవకాశం మీ చేతులు జనాలు మీకు ఇచ్చారు. ఈ అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి 100% చేయవలసింది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చాలా ప్రాబ్లం ఉంది. రోడ్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ 3 ప్రెసెంట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇంపార్టెంట్. కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీల మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి అభివృద్ధి దిశగా మీరు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి, లంచగొండితనం మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టకండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.